ఒప్పందాలు జరిగి మన దేశానికి ప్రయోజనకరంగా ఉండాలనేసి ఆశిద్దాం, తప్పేం. రైట్. ఒకసారి లింగంనేని శివరాంప్రసాద్ గారు చూశారు కదా, రష్యా ఎక్కడ ఉక్రెయిన్ దాటేసి నాటో దేశాల మీద పడుతుందని వాళ్ళ భయం. వాళ్ళ వెనకాల ప్రపంచ పోలీస్ ఏమో వాళ్ళ భుజం నుంచి తుపాకీ పేలుస్తుంటాడు. ఎక్కడ నేరుగా రష్యా కానీ చైనా కానీ ఆ మాటికి ఆసియా దేశాల్లో ఉన్న నేరుగా యుద్ధాలు చేయరు, ఎవడి భుజం మీద తుపాకీ పెట్టి పేల్చడం. ఈ క్రమంలో రేపు పొద్దున ఆయన వస్తున్నారు, పుతిన్ వస్తున్నారు. మేజర్గా ఉన్న 4-5 రక్షణపరమైన ఒప్పందాల నుంచి S-500 ప్రొడక్షన్ భారతదేశంలో చేయాలి, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా రష్యా అనేది భారతదేశానికి నమ్మకమైన మిత్రుడు, దాంట్లో ఏం అనుమానం లేదు. 1971 వారప్పుడు మీరు 7th ఫ్లీట్ని తీసుకొచ్చి మోహరించితే అమెరికా, రష్యా అప్పుడు USSR న్యూక్లియర్ ఫ్లీట్ని పంపించింది మన రక్షణగా. అంటే ఎప్పుడు కూడా ఆ విధమైన అండర్స్టాండింగ్ రెండు దేశాల మధ్యలో ఉంది. అత్యంత నమ్మకమైన మిత్రుడు భారతదేశానికి ఎవరంటే సహజంగా రష్యానే. ఇప్పుడు ఇంకొకటి ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు పెద్దలు, ఏదంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్ అభివృద్ధి పదంలో వెళ్తున్నాయి, ఈ రక్షణ ఒప్పందాలు ఏంటి ఇవన్నీ అని. అవన్నీ నాటో కింద ఉన్నాయి. వాళ్ళకి పెద్దన్న ఎవరంటే అమెరికా. సో వాళ్ళలో వాళ్ళు కొట్టుకోరు. కాబట్టి మనకేంటి, ఒక కమ్యూనిస్టు సామ్రాజ్యవాదంలో ఉన్న బలమైన చైనా ఓ పక్క, ఇంకొకటి ఏంటంటే టెర్రరిజాన్ని ఎగదోసే అమెరికా, పాకిస్తాన్. ఈ రెండు మనకి సరిహద్దు దేశాల కింద ఉన్నప్పుడు శాంతి మంత్రం జపిస్తే మనకు కుదరదు. ప్రపంచంలో ఎప్పుడూ కూడా బలహీనుడి యొక్క శాంతి మంత్రం ప్రయోజనం లేదు, బలవంతుడే శాంతి మంత్రం పఠిస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప. అంటే ఇప్పుడు మనం బలవంతంగా బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది భారతదేశానికి. ఇప్పుడు ఇందాక వెనిజులా విషయం చెప్పారు, వాళ్ళకి ఏం సంబంధం అని వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు. అక్కడ ఆయిల్ రిజర్వ్స్ అండ్ రేర్ ఎర్త్ ఎక్స్ప్లోర్ ఇప్పుడు మన దేశమే తీసుకోండి, మనం క్రయోజనిక్ ఇంజిన్ తయారు చేసుకోవాలని ప్రయత్నం చేసాం. దానికి రష్యా టెక్నాలజీ బదలాయింపుకి ఒప్పుకుంది. అమెరికా అడ్డుపడింది కదా, టెక్నాలజీ బదలాయింపు కుదరదు అన్నారు కదా. మనమే అయితే ఏంటంటే అది మంచిగా జరిగింది, స్వదేశీ ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకోగలిగాం. అది ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల అమ్మకందారు ఎవరంటే అమెరికా. ఇందాక ఇప్పుడు రష్యా అంటే భయపడుతుంది యూరోపియన్ కంట్రీస్, ఒకవేళ ఉక్రెయిన్ దాటి వస్తుందేమో అని. ప్రపంచమే రెండు ధ్రువాలు ఉన్నప్పుడు, USSR అత్యంత బలవంతంగా ఉన్నప్పుడు కూడా యూరోపియన్ కంట్రీస్ మీదకి వెళ్ళలేదు. ఇది వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ వెనక్కి చూస్తే, చరిత్ర చూస్తే వాళ్ళు ఏ రోజున వెళ్ళలేదు కదా అక్కడికి. అటువంటిప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం గాల్వాన్ ఇన్సిడెంట్ చూడండి, ఆ తర్వాత కొద్దిగా చైనా వెనక్కి తగ్గిన, మొన్న అరుణాచల్ ప్రదేశ్లో ఒక మహిళ చైనాకి వెళ్తే ఆవిడని ఎట్లాగా 18 గంటలు ఆపి చేశారో చూసాం. అంటే చైనా ఇంటెన్షను ఎప్పుడు కూడా వేరుగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం చైనాని తట్టుకొని నిలబడాలంటే మనం బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా, రక్షణ పరంగా, అన్ని విధాలుగా కూడా మనం బలపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ దీంట్లో చూస్తే మనం ఇప్పుడు లాక్హీడ్ మార్టిన్ కూడా మనకి విమానాలు అమ్మటానికి టెక్నాలజీ బదలాయింపుకి రెడీగా ఉందంటున్నారు. కానీ టెక్నాలజీ పూర్తిగా బదలాయించడానికి వాళ్ళు రెడీగా లేరు. అక్కడ వాళ్ళ కంట్రోల్స్ వాళ్ళ చేతిలో ఉంటే కనీసం ఇక్కడ యుద్ధ విమానాలు ఎగరడానికి కూడా వీల్లేని పరిస్థితి క్రియేట్ చేస్తారు. అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ రష్యాకు వచ్చేటప్పటికి ఇప్పుడు సుఖోయ్ 57 5వ తరం స్టెల్త్ విమానాలు పూర్తిగా భారతదేశంలో తయారు చేయడానికి మొత్తం ఆ టెక్నాలజీ మొత్తం బదలాయించడానికి రష్యా రెడీగా ఉంది. అంటే ఇండియాలో ఆ సుఖోయ్ 57 5వ తరం స్టెల్త్ విమానం, మనకి హిస్టరీ కూడా ఉంది. బ్రహ్మోస్ అంతే. అట్లాగే ఇప్పుడు S-400 ఇప్పుడు వరకు ఉన్నది కదా గగనతల రక్షణ వ్యవస్థ, దాన్ని కూడా రష్యా ఇచ్చిన తర్వాత మనకు అనుకూలంగా మనం దాన్ని ఆకాశ క్షిపణులు ఇవన్నీ కలిపి D4 మన
ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసింది. ఇవన్నీ కలిపి మనం మనకు అనుకూలంగా మనకు కావాల్సిన విధంగా మార్చుకుని తయారు చేసుకోగలిగాం. అంటే ఇవాళ ఆ రక్షణ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా పనిచేసింది మన ఆపరేషన్ సింధూర్లో. నో డౌట్. ఇప్పుడు చైనాకి మనకి టెక్నాలజీ వారు ఆల్మోస్ట్ జరిగింది. టెక్నాలజీ వారు ఇది చైనా మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో చైనా తన వెపన్స్ ని పరీక్షించుకుంది పాకిస్తాన్ అనే ప్లాట్ఫామ్ మీద నుంచి. చైనా పరీక్షించుకుంది. ఈవెన్ అమెరికా కూడా F-16 కూడా. అక్కడ ఏమైంది, చైనాకి సంబంధించిన HQ-9 ఫెయిల్ అయిపోయింది కదా. ఆ వ్యవస్థనే ధ్వంసం చేయగలిగాం. అంటే ఏ విధంగా భారతదేశం రక్షణ వ్యవస్థలో బలపడింది అనే దానికి అది ఒక ఉదాహరణ. అంటే ఇండిజినస్గా మనం దాన్ని డెవలప్ చేసుకుని మనకు అనుకూలంగా మన రక్షణకి సంబంధించి చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు మిసైల్ ఉంది వాళ్ళది, ఫతా 2 మిసైల్ వేశారు ఢిల్లీ మీదకి. దాన్ని ఏది ఫతా 2 మిసైల్ వేస్తే మన రక్షణ వ్యవస్థ S-400 దాన్ని పాకిస్తాన్ భూభాగంలోనే కూల్చేసింది. అంటే టెక్నాలజీ పరంగా మనం ఏ విధంగా వెళ్తున్నాము అనే దానికి అదొక ఉదాహరణ. ఇప్పుడు అట్లాగే రక్షణ రంగానికి సంబంధించి 2029 నాటికి 150,000 కోట్లు మనం ఉత్పత్తులు చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. దాదాపు అది నెరవేరే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక S-500 అది కూడా భారతదేశంలో తయారు చేస్తే, అట్లాగే ఈ సుకోయ్ యుద్ధ విమానాలు భారతదేశంలో తయారు చేస్తే, రష్యాకు సంబంధించిన కీలకమైన టెక్నాలజీలు బదలాయించి భారతదేశంలో మనం రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేస్తే, మన దగ్గర నుంచి మిగిలిన కంట్రీస్ రష్యా సంబంధించి, అంటే రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయి, అట్లాగే కొనుక్కోలేరు కదా మన దగ్గర, తయారీకి సంబంధించి వాళ్ళ టెక్నాలజీకి వాళ్ళ ఏది దాన్ని ఏమంటాం మనం మ్యాన్ ఫోర్స్, ఆ ఫోర్స్ కూడా తక్కువ ఉంది. కాబట్టి మనం వాళ్ళు సంయుక్తంగా కనుక భారతదేశంలో తయారు చేస్తే దాని మూలన వచ్చే అడ్వాంటేజ్ కూడా చాలా ఉంది. ఇప్పుడు మనం ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అని ప్రయత్నం చేస్తున్నారో అది రక్షణ రంగంలో మనకి మనం దాన్ని అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఏ టార్గెట్ని. ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు ఇందాక అంటున్నారు కదా, ఈ మొన్న మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామనే ఉద్దేశంతో ఇప్పుడు ఆల్మోస్ట్ యుక్రెయిన్ రష్యా వారు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే అంటున్నారు. ఉక్రెయిన్ ఇక్కడ కీలకమైన డెవలప్మెంట్ ఉంది సార్. ఆయనేమో ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశంలో లేడు. సో ఆయన పారిపోయాడని ఒకటి అనుమానం. ఆయన మరి విదేశాల్లో ఉన్నాడో పారిపోయాడో. వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ రిజైన్ చేశాడు. అదే ఇప్పుడు అట్లా కాదు, మేజర్ డెవలప్మెంట్ చూసుకోండి మీరు. వాళ్ళ రేర్ ఎర్త్ మినరల్స్ సైన్ చేసే వరకు ఊరుకున్నారా యుఎస్ వాళ్ళని? రేపు పొద్దున మన పరిస్థితి కూడా అంతే కదా. మనం ఆధునిక బానిసలాగా మారటానికి రెడీగా లేదు కదా భారతదేశం. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి, మనం బలంగా నిలబడాలి, ప్రపంచానికి శాంతిని మనం చూపించాలి. శాంతిని చూపించాలంటే మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉంటేనే అంటే రేపు ఎల్లుండి పుతిన్ పర్యటన సందర్భంగా కీలకమైన అంశాలకు సంబంధించి ఒప్పందాలు జరుగుతాయని భావిద్దాం. జరుగుతాయి. అడ్వాంటేజ్ ఉంటుంది భారతదేశానికి, దాంట్లో ఏం అనుమానం లేదు. మనకి సంబంధించి రక్షణ బంధానికి సంబంధించి దీర్ఘకాలికమైన బలమైన వ్యూహాత్మక బంధం మనకి రష్యాతో ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఏర్పడుతుంది కూడా. రైట్. నెక్స్ట్ తులసిరెడ్డి గారి దగ్గర. తులసిరెడ్డి గారు, సరే ఇంకా దేశంలోకి వచ్చేద్దాం. రష్యా అధ్యక్షుడి పర్యటన తర్వాత కీలకంగా గడిచిన 15 రోజులుగా కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు. పొద్దున్న లేస్తే